హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది, నేనేమేమి వర్క్స్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో ఉండే వాళ్ళే కదా ఏం పని ఉంటుంది అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత పని ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకే చాలా పని ఉంటుంది, బయటికి వెళ్ళే వాళ్ళకు ఒకే పని ఉంటుంది అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. హౌస్ వైఫ్స్గా మనం ఎంత కష్టపడితే మన ఇల్లు ఇంత నీట్గా ఉంటుంది, మనం పిల్లల్ని, హస్బెండ్ని, ఇంటిని ఎలా మంచిగా మెయింటైన్ చేసుకుంటాము, మనం అంటే ఇంటి ఇల్లాలు బాగుంటే ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా పీస్ఫుల్గా, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది వీడియో అంతా. ఎండ్ వరకు చూసేయండి. ఇది గార్డెన్ వ్యూ, మీకు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. లాస్ట్లో ఒక పిక్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా వారు వచ్చేసి చెట్లకి గ్రోత్ కోసం మందు వేశారండి, అది చూపిస్తున్నాను అనమాట. చెట్లు కొంచెం గ్రోత్ అవ్వట్లేదు, సో అది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలంతా, మా పాప, మా వారు అందరు బయటికి వెళ్ళిపోయారు. నేను మార్నింగ్ అయితే పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ సామాన్లు అన్నీ తోమేసుకున్నానండి. ఇది ఒకరోజు వీడియో. ఇంకొకటి మీకు కంటిన్యూస్గా వ్లాగ్ వస్తుంది. ఇది వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఈజీగా, సింపుల్గా, చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను. అప్పటికప్పుడు అనుకొని తీసిన వీడియో అనమాట. లేదు అంటే మార్నింగ్ టు నైట్ వరకు నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ అనేది ఉందండి. ఇక్కడ మధ్యాహ్నం కోసం అని చెప్పేసి నేను ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. తినేసి వెళ్ళిపోయారనమాట అందరు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వంటకైతే స్టార్ట్ చేశాను అనమాట. సో అందరికీ ఈ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఒకసారి చూపిద్దాము. మాకైతే సీజనల్గా ఈ కాకరకాయలు అనేవి దొరుకుతాయండి, మేము అస్సలు మిస్ అవ్వం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది ఏమంటారు, చేదుగా ఉంటుంది, ఎలా తింటారు అని అనుకుంటారు. బట్ చేదు అనేది ఏమి ఉండదండి. అప్పుడప్పుడు చేదు కూడా తింటే చాలా మంచిదన్నమాట హెల్త్కి. చేదు అయితే అస్సలు ఉండదు. ఇక్కడ వచ్చేసి కాకరకాయలని నేను బాగా తుంచుకొని 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను అనమాట. అంటే మార్నింగే మా వారు కట్ చేసి ఇచ్చారు నాకు. నేను తర్వాత వెంటనే నానబెట్టేసుకున్నాను. దానికి మట్టి చాలా ఉంటాయండి ఈ కాయలకి. సో నానబెట్టుకుంటే మట్టి అంతా పోతుందన్నమాట. డైరెక్ట్గా పెన్నంలోకి ఎందుకు వేయలేదు అంటే, డైరెక్ట్గా పెన్నంలోకి వేస్తే వాటర్ పడతాయండి. డైరెక్ట్గా పడినప్పుడు ఆ కాకరకాయలు అనేది గిజురుగా అయిపోయి చేదు అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని అలా వేసుకోకూడదు. ఏదైనా ప్లేట్లోకి తీసుకొని, ఆ ప్లేట్లో నుంచి మనం బాండిల్లోకి వేసుకోవాలన్నమాట. ఇక్కడ పోపు వేసేసుకొని, ఇంకా కాకరకాయలు వేసేసుకొని, ఇంకేం వేసుకోకూడదు, ఉప్పు అలాంటివి. నేను మూత పెట్టేసుకొని ఇక్కడ మసాలాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను. కొబ్బరి, ఎల్లిపాయ, కారం, ఉప్పు, ఇది పప్పు అనమాట. ఏం పప్పు అంటారంటే శనగపప్పు అంటాం మేము. ఆ పప్పు మొత్తం కలిపి మిక్సీకి వేసానండి. మన క్వాంటిటీకి తగ్గట్టు, నేను రైస్లోకి కదా, కొంచెం ఈ పొడి అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఈ నైఫ్ సెట్ గురించి ఒక సిస్టర్ అడిగారు. నేను లాస్ట్ వీడియోలో మీకు కావాలంటే అడగండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి. సెట్ అయితే ఇలా నైఫ్ సెట్ ఇలా అయితే వచ్చేసింది. మనకు 4 నైఫ్స్ అయితే వస్తాయి, ఒక సీజర్ అనేది వస్తుంది, మనకు స్టాండ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. 250 రూపీస్ పడింది విత్ షిప్పింగ్ ఛార్జ్తో కూడా నాకు. సో బాగుంది అనిపిస్తే కానీ తెప్పించుకోండి. కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది సెట్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ ప్లేస్ కూడా ఆక్రమిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రై నేను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి, అన్నం కూడా అయిపోయిందనమాట. ఇంకా క్లీనింగ్ ఉంటుంది కదా, ఇంకా ఊరికే ఉండదు అనమాట చేతులు, అలా క్లీనింగ్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఆ లైట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట మా స్టోన్ మీద. అంతలా మనం నీట్గా పెట్టుకుంటే అద్దంలా మెరుస్తుంది అంటారు కదా, అలా అనమాట. అలా ఎప్పటికప్పుడు మనం మెయింటైన్ చేసుకుంటే మనకు ఇల్లు అయినా, కిచెన్ అయినా, ఎవ్రీథింగ్, ఏ వస్తువు అయినా సరే ఎప్పటికప్పుడు మనం క్లీన్గా పెట్టుకున్నామంటే అది మనకి ఎక్కువ శ్రమ ఇవ్వకుండా లైఫ్ లాంగ్ మనకు చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇదనే కాదండి, ఏదైనా సరే వస్తువు అనేది మనం చేసే మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కాకరకాయలు అనేవి ఫ్రై అయిపోయినాయండి. నేను ఉప్పు, పసుపు వేసుకొని కాస్త అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశాను ఒక 5 మినిట్స్. ఆ తర్వాత ఇంకా మగ్గిపోయాయి అనమాట.
ఇంకా ఇవి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకున్నామంటే కాకరకాయ ఫ్రై అనేది ఎమ్మిగా సూపర్గా ఉంటుందన్నమాట. మనకు చపాతీలోకి రోటీలోకి అయితే ఇంత పొడి అవసరం లేదు, లైట్గా వేసుకోవచ్చు. స్ప్రింకిల్ చేస్తారు కదా, అలాగే స్ప్రింకిల్ చేసుకొని తినేయచ్చు. నేను ఇక్కడ కాకరకాయలు అన్నంలోకి కాబట్టి కొంచెం ఎక్కువ పొడి వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎక్కడికి తీసుకెళ్తున్నానని అనుకుంటున్నారా? రండి చూద్దురు. కానీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వస్తువు అయితే శ్రావణ మాసం అందరు అక్షయ తృతీయ అంటారు, ఇంకా ఏవేవో అప్పుడు కొంటారు కదా. నేను మాత్రం నాకు శ్రావణ మాసం కలిసి వస్తుందండి. శ్రావణ మాసంలో నేను కంపల్సరీగా ఏదో ఒక వస్తువు తీసుకుంటూ ఉంటాను అనమాట. అది గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఏదో ఒకటి తీసుకుంటాను. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఐటమ్సే తీసుకున్నాను అనుకుంటా గోల్డ్లో. గోల్డ్ ఏం తీసుకున్నాను అనేది ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, వాళ్ళ కోసం నేను చూపిస్తాను. నిన్న ఒక సిస్టర్ నైఫ్ సెట్ గురించి అడిగారు, కావాలంటే కామెంట్ చూడండి. కామెంట్స్ నాకు రావని మీరు అనుకుంటుంటారు, కానీ వస్తాయి చూడండి, నేను రిప్లై కూడా ఇచ్చుంటాను. కాబట్టి తను అడిగింది కాబట్టి నేను నైఫ్ సెట్ గురించి చెప్పానమాట. ఒకరు కమెంట్ చేసి ఒకరు అడిగినా కూడా ఒకరి కోసమైనా వీడియోలో చెప్పేస్తానమాట. నేను లాస్ట్ ఇయర్ ఇంకొన్నాను, కావాలి చూడాలి అనుకుంటే కామెంట్లో అడగండి, నేను కంపల్సరీగా చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది. ఈసారి గోల్డ్ కొనే అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కదా. సో ఏదో ఒకటైతే కొనాలి కదా. నాకు దేవుడు ఇవి లక్ష్మి ఏమంటారంటే కామాక్షి దీపాలు కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి ఉందండి. నేను బంగారు షాప్కి వెళ్ళినప్పుడంతా కూడాను చూస్తూనే వెనక్కి వచ్చేస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఇలా కాదు, ఇంకా కొనేసుకోవాలి, రేట్ కూడా పెరిగిపోతా ఉంది అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇవి తీసేసుకున్నానండి. కామాక్షి దీపాలు ఇవి వచ్చేసి 10 తులాలు ఉన్నాయన్నమాట. తులం వచ్చేసి 900 పడింది. 10 తులాలకి నాకు 11,500 రూపాయలు తీసుకున్నారు. కామాక్షి దీపాలు పక్కన ఏనుగులు వచ్చేలాగా ఉండేటట్టు తీసుకోవాలి. కొన్ని కామాక్షి దీపాలు ఏంటంటే ఓన్లీ అమ్మవారు మాత్రమే వచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట. అలాంటి దానికన్నా ఇలాంటిది చాలా బాగుంటుందండి. ఈ శ్రావణ మాసంలో వచ్చేసి మనం జస్ట్ కామాక్షి దీపాలు ఇలా అమ్మవారితో పక్కన ఏనుగులు వచ్చినటివి ఉంటే గిన మనకు సపరేట్గా అమ్మవారి విగ్రహం కొనుక్కొని ఏనుగులు కొనుక్కొని పెట్టుకొని పూజ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాగా మనము ఇంకా డైరెక్ట్గా దేవుడి కాడ పెట్టేసి మనం పూజ చేసుకున్న అమ్మవారికి పూజ చేసినంత పుణ్య ఫలితం వస్తుంది అనమాట. నేను చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి, మా ఇల్లు కట్టి ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా అనుకుంటూ ఉన్నప్పుడు ఈ కళ ఈ సంవత్సరం నెరవేరింది అనమాట. సో హ్యాపీ. నేను ఇంకా శ్రావణ శుక్రవారం రోజు నేను ఫస్ట్ శుక్రవారం నుంచి పూజ దీనిలలో చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా మీకు చూపిస్తాను పూజా విధానం కూడాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు మీకు ఈ వ్లాగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ చేసి పాప మా వారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసి పాలకూర పప్పు ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. మనకు ఏదైనా వంట ఏం చేయాలి, మధ్యాహ్నానికి నైట్కి ఏం చేయాలి అని ఒక ఆలోచన అనేది మనం ముందే చేసుకుంటున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది అన్నమాట పనులు. నేను మా పాప వెళ్తూనే ఇంకా కాకరకాయలు అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర అనేది తరిగి నానబెట్టుకున్నానండి ఉప్పు వేసుకొని. ఇంకా మా పాప వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సామాన్లన్నీ తోమేసుకొని నేను ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడ పూజ అయిపోయింది. నేను బయట ఏమంటారు కారం చుట్టలు చేయడం కోసం అని చెప్పేసి స్టోర్ బియ్యం కదా అండి, ఇలా కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట. డైరెక్ట్గా వేస్తే మా వారికి నచ్చదు, చాలామంది కడగకుండా వేసుకుంటారు. మీరు చెప్పండి, స్టోర్ బియ్యంని కడిగి కారం చుట్టలకి వేసుకుంటారా, డైరెక్ట్గా వేసుకుంటారా? ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు కడిగి ఇలా ఆరబెట్టుకొని ఇలాగైతే పట్టించుకుంటున్నాను. ఒకప్పుడైతే డైరెక్ట్గానే వేసి పట్టించుకునేదాన్ని. ఏంటో ఎలా తిన్నా ఒకటే కదా అనిపిస్తుంది నాకు. కానీ ఇలా కడుగుకొని నీట్గా ఇప్పుడు కరోనా తర్వాత తెలిసిందనమాట. ఇక్కడ ఫాల్స్ నేను షింక్ చేశాను కదండి చీరలకి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, నేను 4 వీక్స్ కూడా కొత్త చీరలు కట్టుకుంటాను. శుక్రవారం వచ్చేసి ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి నేను కంపల్సరీగా కొనాలని అయితే ఏమీ లేదండి, ఉన్నాయి కాబట్టి కట్టుకుందామని చెప్పేసి ఇంకా ఫాల్ అయితే తెచ్చుకొని నేనే షింక్ చేసి ఇస్తానన్నమాట మిషన్ వాళ్ళకి. వాళ్ళు ఎలా షింక్ చేస్తారో ఎలా కొడతారో మనకు తెలియదు కదా. సో అందుకని నేనే షింక్ చేసి నీట్గా మడత పెట్టేసి ఇలా అయితే శారీస్ ఇవి తీసుకున్నాను. అవి మీకు చూపిస్తున్నాను. నేను వీక్లీ కట్టుకుంటాను కదా, మీరు చూద్దురు. కానీ ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యం అనేవి బాగా ఎండిపోయి ఉన్నాయండి. నేనైతే ఎలా చేస్తాను, కారం చుట్టలకి ఏ క్వాంటిటీ తీసుకుంటానని మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, దాంతో 4 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు మినపప్పు. పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అంత పొట్టేం లేదు, నార్మల్గా ఉంది కాబట్టి నేను పొట్టుపప్పు యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 గ్లాస్ వచ్చేసి పప్పులు తీసుకున్నాను. ఇవి మొత్తాన్ని మిక్స్ చేసేసి
ఇంకా మిల్లాడించుకొని వచ్చి కారం చుట్టలు చేసేయడమే. సో ఈ పని అయితే తీసి పక్కన పెట్టేసి ఇంకా రైస్ అయిపోయింది. ఇంకా నేను పప్పు చేసేది, కాకరకాయ ఫ్రై చేసేది ఇవన్నీ మీతో షేర్ చేసుకోలేదండి. ఏంటంటే మీకు తెలియదు అంటే గిన నా స్టైల్లో ఎలా చేయాలో మీకు కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి. వంటలు కూడా చూపించండి సిస్టర్ అని చెప్పేసి చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, పాలకూర పప్పు రెడీ అయిపోయింది, కాకరకాయలు ఫ్రై రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది, పెరుగు రెడీ అయింది. ఇంకా మొత్తం రెడీ అయిపోయాయి. మధ్యాహ్నం టైం 12:30 అలా అవుతుంది. 12:30 అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ నేను ఇలా కౌంటర్ టాప్ మీద అయితే సెట్ చేసుకొని ఉన్నాను. ఇంకా గ్యాస్ అనేది క్లీన్ చేసేసుకుంటే చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడొక్కడ అలా మరకలుగా గ్యాస్ స్టవ్ కనిపించినా, నాకు ఏదైనా అన్నం ఇలా మెతుకులు పడినట్టు ఉన్నా కూడా చీమలు వెంటనే వచ్చేస్తాయండి. చీమలు కానీ బొద్దింకలు కానీ. ఇలా మా ఇంట్లో దేవుడి దయ వల్ల బొద్దింకలు అయితే లేవండి. ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఒక 2-3 ఇయర్స్ చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ బొద్దింకలతో. దాన్ని పోగొట్టుకోవడానికి చాలానే కష్టపడ్డాను అనుకోండి. ఇప్పటికైతే ఒక బొద్దింక కానీ మా ఇంట్లో ఒక ఏమంటారు చీమలు కానీ అలాగా ఏమీ రావు. ఎప్పుడో రేర్గా వస్తాయండి చీమలు, ఎండాకాలం అలా అయితేనే వస్తాయి. ఇంకా ఫైనల్గా అయితే మా పాప వచ్చేస్తుంది అని ఇంకా బయట అన్నీ పెట్టానండి. పెట్టిన తర్వాత ఏమనిపించిందంటే, కాకరకాయ ఫ్రై ఉంది, పప్పు ఉంది, ఇన్ని ఉన్నాయి కదా, సో దీంట్లోకి నంజుడికి ఏదో ఒకటి కావాలి కదా, వడియాలు ఎంచుదామా బజ్జీలు వేద్దామా అన్న థాట్లో ఇంకా వడియాలు ఎందుకులే అని చెప్పేసి బజ్జీలు వేసేయడానికి స్టార్ట్ అయ్యానమాట. చూసారా నా ఓపిక అలా వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి ఓపిక నాకు. ఇంకా 10 మినిట్సే టైం ఉందన్నమాట. ఇది ఏంటంటే బజ్జీల పిండి మాకు ఇక్కడ ఇన్స్టెంట్గా దొరుకుతుంది కాబట్టి చాలా హ్యాపీ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊర్లో బజ్జీలు వేసే వాళ్ళు అమ్ముతారనమాట ఇన్స్టెంట్ బజ్జీల పిండి. చాలా బాగొస్తాయండి, బయట స్ట్రీట్ స్టైల్లో లాగే వస్తాయన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా తినేసామన్నమాట వేసేసుకొని. ఇక ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి నాకు 11,500 పన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఇలా రెండుగానే కొనాలన్నాడండి, అందుకని చెప్పేసి 2 తీసుకున్నాను. చాలామంది ఒకటే పెట్టుకుంటారు కదా కామాక్షి దీపం. సో అన్న మాత్రం 2 ఇస్తాను నేను జతగా, ఒకటైతే ఇవ్వను అనేటప్పటికి సరే ఇదైతే అయిందిలే అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసాం కదా, ఇంకా ఈవినింగ్ అదే ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 3:30-4 అలా మధ్య టైంలో ఇంకా పూలు అయితే కోస్తున్నానండి. ఇక్కడ చూడండి మా చెట్టుకి ఇలా ఎన్ని పూలు వస్తాయో. ఇంకా నిద్రపోయి లేసాను కదా, నా ఫేస్ అలా ఉంది. ఇంకా పూలన్నీ కోసి వీటిని అల్లేటప్పటికి ఈవినింగ్ 6:30 మ్యాక్సిమం అవుతుంది. చూసారు కదా ఎన్ని పూలు వచ్చాయో. ఇవి ఒక అంటే మీకు చూడడానికి కొన్నిగానే కనపడుతున్నాయండి, రియల్గా ఫోన్లో చూడడానికి కొన్నిగానే కనపడుతున్నాయి. డైరెక్ట్గా చూస్తే ఒక 1/4 kg పూలలాగా ఉంటాయన్నమాట. అన్ని పూలు ఉంటాయి. నేను 4 పూలు పెట్టి అల్లానంటే 3 మూరలు అవుతాయి. 5 పెట్టానంటే కన్నా 2 మూరలు ఈజీగా అవుతాయి అనమాట. అంటే చిక్కగా కట్టి ఇంకా పల్సాగా ఇలాగా సాగా తీసామనుకోండి 4 మూరల్లాగా కనపడతాయి అనమాట. సో మా చెట్టు చాలా మంచిదండి, చాలా బాగా పూస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ పూలు అల్లేసిన తర్వాత ఇంకా పప్పు, కాకరకాయ ఫ్రై ఇవన్నీ ఉన్నాయి కదా, సో తలా ఒక రొట్టె చేసుకొని తినేస్తే ఇంకా నైట్ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో జొన్న రొట్టె అయితే చేస్తున్నానండి. నేను జొన్న రొట్టె చాలా బాగా చేస్తాను, చాలాసార్లు చెప్పుకున్నాను కదా, నా డబ్బా నేనే కొట్టుకున్నట్టుంది. సో జొన్న రొట్టె తయారు చేసే విధానం కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైన ఐకార్డ్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, చూసేయండి. జొన్న రొట్టె చాలా ఈజీ అండి చేసుకొని తినడం, హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్న రొట్టె తింటే టమ్మీ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. మనకు పొట్ట ఫుల్ అనిపించదు, బరువుగా అనిపించదు. ఇంకా ఫైనల్గా తినేసాము. అన్నీ తినేసిన తర్వాత ఇంకా సామాన్లు ఉంటాయి కదా, కంపల్సరీగా తోమేసుకుంటానండి. ఎప్పుడో ఓపిక లేనప్పుడు మాత్రమే నేను అలా పెట్టేసుకుంటాను అనమాట. తోముకున్న తర్వాత బయట అలా కాసేపు వాకింగ్ చేసి వచ్చేటప్పటికి నీళ్ళన్నీ ఇంకా వచ్చేసింటాయి కిందికి. అవన్నీ సర్దుకొని కౌంటర్ టాప్ మొత్తం ఇలా క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకొని పడుకున్నానంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుందండి. మార్నింగ్ లేస్తే ఆ ఫ్రెష్ ఫీల్నెస్సే వేరు ఉంటుంది అనమాట. నైట్ నిద్ర పట్టాలి అంటే మాత్రం కంపల్సరీగా ఇలా క్లీనింగ్ అనేది ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్.